ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం కలుగును గాక. ప్రియులరా, మీరంతా క్షేమంగా ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. దేవుడు మన పక్షాన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ వచ్చారు. అయితే మరొక్కసారి ఈ విధముగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క వర్తమానాలు ప్రతి ఆదివారం నైటు 9:30 గంటలకు ఇదే ఛానల్లో చూస్తూ ఉండండి. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతుంటాడు. నేను మీతో మాట్లాడడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మర్చిపోవద్దు, డానియల్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి కడవరి ఉజ్జీవము అనే టైటిల్ మీద మీకు వర్తమానాలు అందించబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతిదినం మీరు వాక్యాన్ని విని ఆశీర్వదించబడాలని ప్రభుపేట తెలియచేస్తున్నాను. ఈరోజు వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి కూర్చున్నవారు మీ బైబిళ్ళను తీయండి. మనం ప్రతిదీ వాక్యం టు వాక్యం ధ్యానంలోనికి వద్దాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటంటే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపద సమయాలలో దేవుడు నిన్ను ఏ విధంగా ఆదుకుంటాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. కారణం ఏమిటంటే, ఆపద వచ్చిన సమయాల్లో అనేక మంది అటు ఇటు పరిగెడతారే తప్ప దేవుని యొద్ద మోకరించి ప్రార్థన చేద్దామనే ఆలోచన త్వరగా ఎవరికి రాదు. కానీ ఇక్కడ ప్రభు అంటాడు ఏమిటంటే, ఆపద వచ్చినప్పుడు నువ్వు ఇటు పరిగెట్టవలసిన పనిలే, ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరకో సహాయం కొరకు వెళ్ళవలసిన పనిలే. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, కన్నీరు గార్చి ప్రార్థన చేయి, అంగలార్చి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దేవునిక వాక్య భాగంలోని గనుక మనం వస్తే, ఆది కాండములో 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవు కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ప్రైజ్లో. కాబట్టి ప్రియులరా, యాకోబుకి ఆపద వచ్చింది, యాకోబుకి ప్రమాదం పొంచి ఉంది, యాకోబుకి సహాయము చేసేవారు లేరు, యాకోబుని ఆదుకునేవారు లేరు, యాకోబుని ఆదరించేవారు అంతకన్నా లేరు. కానీ ఒంటరిగా యబ్బోకురేవు దగ్గర ఆయన పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో. మరి నీకు ఆపద వచ్చినప్పుడు నీవేం చేస్తున్నావు? నీవు రోడ్లంట పరిగెట్టము, ఇళ్ళంట పరిగెట్టం, ఊర్లంట పరిగెట్టం తప్ప ప్రార్థన చేయగలుగుతున్నావా? యాకోబులో ఉన్న జీవితం నీకుందా? యాకోబుకున్న విశ్వాసము నీకుందా? యాకోబులో ఉన్న పట్టుదల నీకుందా? యాకోబులో ఉన్నటువంటి నిరీక్షణ నీకుందా? అట్టి నిరీక్షణే కనుక నీకు ఉంటే ఆపద వచ్చినప్పుడు పరిగెట్టవలసిన పని కాదు కన్నా దానికి ముందు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఆపదలో ఉన్నాను, నా కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందులో ఉన్నాను, నాకు సహాయము చే ప్రభు అని అడుగు. ఇప్పటి వరకు నువ్వు అలగడుగుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ బిడ్డ ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీవు అడుగు. అడగటం మొదలు పెడితే కనుక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అందుకనే యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడు, యాకోబు దేవునితో పోరాడుతున్నాడు, యాకోబు దేవునితో ఒంటరిగా అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు. ఈ వర్తమానం అనేక మంది దైవ సేవకుల ద్వారా మనం వినే ఉంటాం. ఎన్ని వర్తమానాలు విన్నా మన జీవితాలు మార్పు రావట్లే. ఎన్ని వర్తమానాలు విన్నా దేవుని రాజ్యము కట్టడానికి ఒక్కరి కూడా దేవునికి సిద్ధపాటు కలిగిన బిడ్డలేరేమో. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు వలె పోరాడే అనుభవం నీకుందా? యాకోబు వలె పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే అనుభవం నీకుందా?
అలాంటి అనుభవం నీకు కలిగి ఉంటే ఆపద వచ్చినప్పుడు ఇటు పరిగెట్టవు, ఎక్కడికి వెళ్ళవు, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటావు, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అంటావు. అదే రీతిగా దేవుని యొక్క వాక్యములు అంటాడు, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఎవరితో పోరాడాడు? దేవునితో మనుషులతో ఆయన పోరాడి గెలిచాడు గనుక యాకోబు పేరు మార్చబడింది. దేవుని స్తోత్రం. ఇప్పటికీ అనేక మంది బాప్తిసం పొందుతారు, పేర్లు మార్చబడతాయి, బాప్తిసం పొందుతారు. నేను యాకోబుని, నేను ఏసావుని, నేను ఇస్సాకుని అని పేర్లు చెప్పుకుంటారు. కానీ పేరుకు తగిన జీవితం మనలో ఉన్నదా లేదనేది మనం పరిశీలన చేసుకోవాలి. పేరుకు తగినటువంటి విశ్వాసం మనలో ఉందా? పేరుకు తగ్గట్టుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామా? మందిరానికి వెళ్తాం, చక్కగా ప్రార్థనలో కూర్చుంటాం, బయటకు వచ్చి రాజకీయాలు మొదలు పెడతాం. ఏది నీ విశ్వాసం? ఎక్కడ ఉంది నీ భక్తి? అందుకనే అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు కానీ ఇజ్రాయేలు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆపత్కాలంలో కనుక నువ్వు దేవునికి మొరపెడితే, ఆపత్కాలంలో కనుక దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆపద వచ్చినప్పుడు భయపడి పరిగెట్టద్దు, ఆపద వచ్చినప్పుడు భయపడి కన్నీరు కార్చో, ఆపద వచ్చినప్పుడు అటు ఇటు వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి చేతులు చాపొద్దు. ఆ చాపవడం చేతులేదో ఆ యేసయ్య వైపు చాపు. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన సహాయము చేసే దేవుడే కానీ చేయని దేవుడు మాత్రము కాదు. అందుకని కింద వచనమంటాడు, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమను, అందుకాయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివి చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. అంటే యాకోబు దేవునితో పెనిగిలాడాడు గనుక, దేవునితో మాట్లాడే అనుభవంలో కలిగి ఉన్నాడు గనుక యాకోబుని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం రావాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో బలమైన యోధులుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో బలముగా ప్రార్థించే వారమై ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే కన్నీరు కారుస్తుంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆది కాండములోకి వచ్చినప్పుడు 48వ అధ్యాయంలో 15వ వచనం తీయండి బైబిల్ గ్రంథంలోంచి. అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటుండిరో ఆ దేవుడు నేనే. నేను పుట్టించిన మొదలుకొని నేటి వరకును ఎవ్వడు నన్ను పోషించునో ఆ దేవుడే. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎవరు పోషిస్తున్నారు? ఆ దేవుడే నాతో మాట్లాడుచున్నాడు. నీ తల్లిదండ్రులు పోషిస్తున్నారు అనుకుంటున్నావు, కన్నవారు పోషిస్తున్నారు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఆశీర్వదించిన వాడు, నిన్ను పోషించిన వాడు దేవుడే. ఆపదలో, కష్టాలు, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో వచ్చినప్పుడు సమస్తమును కూడా జరిగించేది దేవుడే. కాబట్టి ప్రియులరా, దేవునిక వాక్య భాగంలోకి వెళ్తే, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవునిక మహాకృపలో, దేవునిక కనికరమ పొందుకోవటానికి ఆపద వచ్చినప్పుడు భయపడొద్దు, కష్టం వచ్చినప్పుడు భయపడొద్దు. మనల్ని పోషించిన దేవుడు మన పక్షాన అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ దేవాది దేవునిక సన్నిధిలో కనిపెడదాం. సమయం అయిపోతుంది, ఇంకా రాకడ సమయం సమీపిస్తోంది. ఇప్పటికే అక్కడక్కడ అల్లర్లు మొదలవుతున్నాయి. ఇప్పటికే మందిరాల మీదకి, సేవకుల మీదకి సువార్త చెప్పకుండా అనేక మంది ఆదుకుంటూ ఉన్నారు, అడ్డుకుంటూ వస్తున్నారు. కనుక ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు సమయం ఉండగానే దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. ఆపద వచ్చింది. ఈ ఆపద వచ్చిన తర్వాత మన విశ్వాస భక్తిని, మన ప్రార్థన భక్తిని పరిశీలన చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 9వ అధ్యాయంలో 10వ లేఖన భాగం ఏమంటుందంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించు వారిని నీ విడిచిపెట్టవాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే నీ యొద్దకు వస్తున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మొర్ర పెడుతున్నారో అట్టి వారిని నిన్ను విడిచిపెట్టే దేవుడవు కాదు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క మహాకృపలో వాక్యానుసారమైన జీవితమే మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం
మనము కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. చాలాసార్లు దేవుని బిడలమని చెప్పుకుంటాము, కానీ పిసనారితనాన్ని మాత్రం విడిచిపెట్టాం. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను. ఒక జాలరి రేవు ఒడ్డున ఉన్నాడు. అలా కొంతకాలం చేపలు పడుతూ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. అలా గడుపుచున్న సమయాలలో ఒకరోజు తన భార్య జ్వరముతో మంచాన్ని పడి ఉంది. ఈ మంచాన్ని పడినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆ వల వేయటం, వచ్చిన చేపలు అమ్మటం, కుటుంబాన్ని నడిపించుకుంటూ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి దేవుని దగ్గర మొరపెట్టడం, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రభా నా పరిస్థితి అని ఏడవటం మొదలుపెట్టాడు బిడ్డ. ఆయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆపత్కాలము, ఏం చేయాలి, నా భార్యని నేను రక్షించుకోవాలి, దేవుడే రక్షణ కలిగించాలని చెప్పి ఆయన ప్రార్థన చేయటము, వల వేయటము, చేపలు పట్టడం, మళ్ళీ తిరిగి అమ్ముకోవటం, మందులు తేయటం. అయితే ఒకరోజు ఏమైందంటే ఆయన చేపలు అమ్ముకొని తన భార్యకి కొంత ఆహారాన్ని తీసుకొని వచ్చి తన భార్యకి కొంత పెట్టి ఆయన కొంత తింటా ఉన్న సమయాలలో ఒక కుక్క వచ్చి దీనంగా చూస్తూ ఉంది. ఈయనేం చేశాడు? ఆకలిగా నుండి మనకు ఆహారం పెట్టాను వాక్యం చెప్తుంది కాబట్టి మూగజీవి కనుక నేను తినేదాన్ని దాన్ని పెడతానని చెప్పి ఆయన ఆ కుక్కకు పెట్టడం జరిగింది. రైట్, అది తినేసి వెళ్ళిపోయింది. మరొక రోజు ఈ చేపల వ్యాపారి వల వేసినప్పుడు పిత్తబరుగులు పడ్డాయి, చిన్న చేపలు. అవి ఎవరో కొంటలే. ఎవరో ఒక ఆయన నైట్ 9 గంటలకు వచ్చి ఆ చేపలు కొనుక్కొని వెళ్తే అప్పుడు తన భార్యకి మందులు, ఆహారము తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంకొక ఆయన భిక్షమడుకోవడానికి చెట్టు కింద కూర్చున్నాడు. అదే దారిలో భిక్షమెత్తుతూ ఉండగా ఏం జరిగింది? అయ్యా నాకు భిక్షమ కావాలని అడిగినప్పుడు ఈయన ఏం చేశాడు? తీసుకొచ్చిన ఆహారాన్ని ఆ భిక్షగాడికి పెట్టారు. ఆ భిక్షగాడు అన్నాడు, అయ్యా కొన్ని విత్తనాలు నీకు ఇస్తాను, ఆ విత్తనాలు ఆ నదిలో చల్లి నువ్వు వలవేయి అన్నాడు. విత్తనాలా అని నేను ఆశ్చర్యపోయాడు. కానీ ఆ విత్తనాలు తీసుకొని వెళ్ళి వల వేసినప్పుడు పెద్ద చేప ఒకటి పడింది. చేప పడినప్పుడు ఆయన ఆనందించాడు. ఈరోజు నా కుటుంబం హ్యాపీగా ఉంటుంది, నా కష్టాలు తొలగిపోతాయి అనుకున్నాడు. కానీ ఆ చేపను తీసుకొని వచ్చేటప్పుడు ఇంకొక జాలర్ ఏం చేశాడంటే ఈ చేపను ఎత్తుకొని పోవటానికి ప్లాన్ చేసి చేపను తీసుకెళ్ళేటప్పుడు ఈయన కిందన పడేసి ఆ చేపని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ఈ ఆహారం తిన్న కుక్క వచ్చి ఆయన అడ్డగించింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఏదో ఒక రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఏదో ఒక రూపంలో నిన్ను ఆదుకుంటాడు, ఏదో ఒక రూపంలో నీ అవసరత ఏమై ఉన్నదో దాన్ని ఆయన తీరుస్తాడు. కనుక ప్రియులరా, ఆయన తీర్చే దేవుడే కానీ తీర్చని దేవుడు మాత్రము కాదు. ఈ పెద్ద చేపని ఇంటికి తీసుకెళ్ళి ఆయన అనుకున్నాడు, ఈ చేప మధ్యలోకి కోసి సగం ఇంటిలో ఉంచుకొని సగం అమ్ముకొని ఈమెకు మందులు, ఆహారం తెద్దామనుకున్నాడు. ఆ చేప ఎప్పుడైతే మధ్యలో కోయబడుతుందో వెంటనే ఒక వజ్రం ఆ చేపలో కనిపించింది. దేవునికి స్తోత్రం. స్వయంగా దేవుడే వచ్చి సహాయము చేయడు, కానీ ఆయన ఎవరో ఒకరిని మన దగ్గరికి పంపిస్తాడు. ఎవరో ఒకరి ద్వారా సహాయము దొరుకుతుంది. ఎవరో ఒకరి ద్వారా నీ సహాయం మనం పొందుకోవటానికి అర్హులం. అది రావాలి, పొందుకోవాలంటే ఆపత్కాలం అందు మన దేవుని సన్నిధిలో కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థించాలి. తర్వాత ఈ జాలర్ ఏం చేశాడు? ఆ వజ్రం తీసుకొని ఈ విత్తనాలు ఇచ్చిన ఆయన భిక్షగాడు ఎక్కడ ఉన్నాడని ఆ చుట్టుపక్కల అందరిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ అన్నారు, ఎప్పుడు ఇక్కడ భిక్షగాడు లేడు, ఎవ్వరూ లేరు. కానీ దేవుడు తన అద్భుత కార్యాన్ని ఏదో రకంగా మన పక్షాన చేయటానికి సమర్థుడు. కనుక నీవు ఆయన ఆరాధించుటకు సమర్థుడవుగా ఉన్నావా అనేది కనుక మనం పరిశీలన చేస్తే ఈ వజ్రము వచ్చిన తర్వాత ఆయన దేవుణ్ణి ఇంకా స్తుతించడం మొదలుపెట్టాడు, గణపరచడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి తన కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఆయన మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఆయన ఇంటిలో మోకరించడం మానేవాడు కాదు, ఆ వల వేయటం మానేవాడు కాదు, తన వృత్తిని మానేవాడు కాదు. ఈ రోజుల్లో మనమైతే ఏదైనా కొంత డబ్బు దొరికింది అంటే చాలు, ఇంకా అక్కడి నుంచి దేవుడు లేడు, అక్కడి నుంచి మందిరానికి వెళ్ళాం, అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు అంటాం. మరి చేసిందల్లా ఏం చేసావు? దేవుడు నీ పక్షాన ఎన్నో అద్భుతాలు చేశాడు బిడ్డ. దేవుడు నీ పక్షాన ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. కానీ నువ్వు మర్చిపోతున్నావు.
దేవుడు అన్నీ చేశాడు, కానీ మరి దేవుని కోసం నువ్వేం చేశావు? మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎన్నో చేశాడు నీకు, మరి దేవుని కోసం నువ్వేం చేసావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవా నా కోసం ఇది చేసావు, నీ కోసం నేను అది చేస్తాను ప్రభా అని నువ్వెప్పుడైనా ఆలోచన చేయగలిగావా? కీర్తన గ్రంథములో 41వ దావీదు కీర్తన 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే ఇతరులకు మనం సహకారులుగా ఉంటామో, సహాయం చేసేవారిగా ఉంటామో, మనకు ఆపద వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు దేవుడే మనకు అండగా ఉంటాడు. దేవుడే మనకి అండగా ఉండి నడిపిస్తాడు. అందుకనే 18వ దావీదు కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా నా శైలము. దావీదు దేవుని ఎలా పొగుడుతూ ఉన్నాడు చూడండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము అంటాడు. నాకు సమస్తమును సమకూర్చినవాడు దేవుడే, నాకు సమస్తమును ఇచ్చినవాడు దేవుడే, నన్ను రక్షించినవాడు దేవుడే, నాకు సమస్తాన్ని అనుగ్రహించినవాడు దేవుడే. అందుకని దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము ఉంటాను. కాబట్టి ప్రియులరా, ఆపద వచ్చినప్పుడు ఎప్పుడైతే కనిపెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతూ ఉంటావో, దేవుడు సమస్త కార్యములు నీ పక్షాన్ని జరిగిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఇంకొక మాట ఏముందంటే, తీయని దేవుని యొక్క వాక్య భాగాన్ని దావీదు కీర్తన 46వ అధ్యాయం 1వ వాక్య భాగంలో కనుక మనం చూడగలిగితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం వచ్చినప్పుడు నీవెప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో ఆయన నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు నిన్ను ఎడబాటు కలిగించే దేవుడు కాదు. కానీ ప్రియబిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి రాక, ఆయన ఆశ్రయం కలిగి ఉండక ఆపత్కాలంలో భయపడతా ఉన్నావు. రా, సమయం మించింది లేదు, రా. నీ పొలాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, కుటుంబ విషయాల్లో, బిడ్డల మాట వినని విషయాల్లో నువ్వు అనేక రకాలుగా సతమతమవుతున్నావు, అనేక రకాలుగా వేదన చెందుతున్నావు. ఒకసారి అప్పుల వారు వస్తూ ఉన్నారు, కొంతమందిని నిందిస్తూ ఉన్నారు, కొంతమంది అనరాని మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిలో నువ్వు ఇసుకుపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు. కానీ ప్రభు అంటున్నాడు, రా. ఆశ్రయదుర్గమైన దేవుడు మన ప్రభు అయిన యేసు. కనుక ప్రియులరా, నీకు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు నీ జీవితంలో బలమైన కార్యము చేస్తాడు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, అయ్యో పొలాలు పండట్లేదే, పంట పోయిందే, ఏంటా నా పరిస్థితి అనుకుంటావు. మోకరించి ప్రార్థన చేయి, దేవుడే నీకు సహాయకుడు. కన్నీరు గార్చి ప్రార్థన చేయి, దేవుడే నీకు సహాయకుడు. ప్రమాదం వాటిల్లుతుంది, ప్రార్థన చేయి, దేవుడే నీకు సహాయకుడు. అందుకని ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ లోకంలో ఎవ్వరూ మనకు సహాయాన్ని అందించకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఖచ్చితంగా సహాయాన్ని అందిస్తాడు. కనుక ప్రియులరా, దేవుని యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ వస్తే కనుక ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. తర్వాత అంటాడు, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశంలో భూమిని పిలుచుచున్నాడు. బలి అర్పణ చేత నా బిడ్డలను నా దగ్గరకు నడిపించండి, సమకూర్చండి అని దేవుడు ఆకాశమునకు ఆజ్ఞాపిస్తున్నాడు, భూమికి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నువ్వు ఒంటరిగా ఎక్కడికి పరుగులు తీయవసరం లేదు, కానీ దేవుని యొద్దకు వస్తే చాలు, దేవుడే సమస్తమును జరిగిస్తాడు. బైబిల్ లేఖనం సెలవిస్తున్న మాటని, ఇంకొక మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వాక్యానుసారంగా ఉన్నదా లేదా, వాక్యం ఇది బోధిస్తుందా లేదా, మన జీవితం ఎలాగుంది, మన నడవడికి ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన దేవునిలో ఎలాగున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కీర్తన గ్రంథం 60:11 చూస్తే, మనుషుల సహాయం వ్యర్థము. ఎవరు సహాయం వ్యర్థము? మనుషుల సహాయం వ్యర్థం. వారు చేస్తానంటారు, చెయ్యరు, ఇస్తానంటారు, ఎవరు. రోజులు గడుస్తూ ఉంటాయి, నిన్ను తిప్పుతూ ఉంటారు అటు ఇటు అటు ఇటు.
కానీ నువ్వు ఆశతో ఆడవైపు తిరుగుతావు, కానీ నువ్వు దేవుని వైపు తిరిగి చూడు. దేవుని యొద్దకు వచ్చి చూడు, దేవుని సన్నిధిలో మోకరించి చూడు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుము నాయనా అని కనుక నువ్వు మాట్లాడగలిగితే దేవుడి నీతో మాట్లాడుతూ ఉంటాడు బిడ్డ. ఖచ్చితంగా దేవుడి నీతో మాట్లాడతాడు. ఆత్మీయ స్థితి కావాలి నీకు, ఆత్మీయ స్థితిలో ఉండాలి నువ్వు. అందుకని మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుట మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం వ్యర్థమే, కానీ మా మీదకి దండెత్తుకొని వచ్చుచున్నటువంటి ఈ శత్రువు సమూహము అనగా రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ఒడిదుడుకులు, రకరకాల కష్టాలు, వీటన్నిటిని కూడా జయించుటకు మాకు సహాయము దయచేయము ప్రభా. జయించడానికి మాకు సహాయం చేయి. చాలామంది అనుకున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ ఏదో పెద్ద చర్చి ఉంది, అక్కడికి వెళ్తే నా బాధలు తీరుతాయి అంటారు. అక్కడెక్కడ చాలామంది గుమ్ముకూడదు, అక్కడికి వెళ్తే బాధలు తీరుతాయి అంటారు. ఎక్కడికి వెళ్ళినా నీ బాధలు తీరవు, నీ శ్రమలు తీరవు. నీ శ్రమలు తీరాలి, బాధలు తీరాలి, నీకు విజయం రావాలంటే నీ ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవా నీవు నాతో మాట్లాడమని దేవుడిని అడుగు. కొర్నేలితో మాట్లాడి దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. అట్టే మాట్లాడేటువంటి అనుభవం నాకు కావాలి ప్రభువా. నేను జనాల వైపు చూసి పరిగెట్టొద్దు, ఆకర్షణ వైపు చూసి పరిగెట్టొద్దు, లేకపోతే ఎవరో ఏదో ఇస్తానన్నారు వాళ్ళ వైపు నేను పరిగెట్టొద్దు, ఏదో చేస్తానన్నారు వాళ్ళ వైపు పరిగెట్టొద్దు. నువ్వు దేవుని వైపు చూడు. అందుకని అంటాడు కదా, మనుషుల సహాయము వ్యర్థము, మనుషులు చేసిన సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. నీతో యుద్ధము చేయటానికి అనేక రకాల సమస్యలు శత్రువుల వలె వస్తూ ఉన్నాయి. నీతో యుద్ధము చేయటానికి అనేకమైన సమస్యలు అలల వలె వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు జయించాలి అంటే, వాటన్నిటి నుండి విడుదల పొంది నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయి బిడ్డ. ప్రభు అంటాడు కదా, నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందున నీ తండ్రితో మాట్లాడు అంటాడు. రహస్యమందున నీ తండ్రితో మాట్లాడు, అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, మనుషుల సహాయము వ్యర్థమే. దావీదుకి బంధువులు అందరూ ఉన్నారు, కానీ దావీదుని ఎవ్వరూ రక్షించలేకపోయారు, ఎవ్వరూ కాపాడలే. కానీ దావీదుని రక్షించిన వాడు దేవుడే. కాబట్టి దేవుని సహాయం మనకు రావాలి. నీకు ఆపద వచ్చింది, దేవుని సహాయం కోరుకో, అప్పుడు దేవుడు ఇస్తాడు నీకు. అందుకని బైబిల్ గ్రంథంలో ఇంకొక మాటను కూడా మనం ధ్యానంలోనికి వద్దాం. కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 18వ వచనంలో, యెహోవా అనునామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. దేవుని నామమును ఎరిగిన నీవు, బాప్తిస్మం పొందిన నీవు, ప్రభువుని ఆరాధిస్తున్న నీవెక్కడికి వెళుతున్నావు? సర్వోన్నతుల మహోన్నతిని ఆరాధించడానికి వెళుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీ మనస్సు దేవునికి ఇవ్వట్లే, నీ మనస్సు దేవునికి ఇవ్వట్లే. యెహోవా అనునామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకముల మహోన్నతుడు అని ఎరుగుదురుగా అంటాడు. ఎరగాలంటే, ఆయన కనుగొనాలంటే ఈ లోకములో నీ విశ్వాసం బలముగా ఉండాలి, ఈ లోకములో నీ భక్తి బలముగా ఉండాలి, ఈ లోకములో నీవు నడిచే నడవడిక బలముగా ఉండాలి, ఈ లోకములో నీ క్రియలన్నీ సరిచేయబడాలి. ఈ లోకములో నీ క్రియలన్నీ సరిచేయబడాలంటే మనము దేవుని యొద్దకు రావాలి. ఆపత్కాలం వచ్చింది, కష్టకాలం వచ్చింది, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నాం, లేదు మనకున్న పొలాలు పండట్లేదు, లేదు మనకున్న కోర్టు సమస్యలు అవ్వట్లేదు, లేదు మన బిడ్డలు మన మాట వింటలేదు, లేదు మన కుటుంబంలో ఇంకా అనుకోలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ జయించగలగాలి అంటే, ఆపద నుండి తప్పించబడాలి అంటే మనకు ఆశ్రయదుర్గమైన ఆ దేవుని దగ్గరే దొరుకుతుంది బిడ్డ. గ్రహించావా? ఇంట్లో ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒకళ్ళు బయటికి వెళ్తారు, ఇంట్లో ఒకళ్ళు మొర పెడుతూ ఇంకోళ్ళు బయటికి వెళ్తారు. ఇలా దేవుడు సహాయం చేస్తాడా? నథింగ్. అలాంటి సహాయం మనకు దొరకదు. కానీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుటుంబ ఆరాధన జరుగుద్దో అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. అట్టి ప్రార్థన దేవుడు వింటాడు. మీరు ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఎంతమంది కన్నీరు గారుస్తున్నారు? నీ కుటుంబం కొరకు వచ్చిన సమస్యలను బట్టి
యేసు ప్రభు అన్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడు. ఏం ఏడుతున్నాడు? కనీసం బిడ్డ కోసం కన్నీరు గారుస్తున్నావా? బిడ్డల భయంకరమైన స్థితిలో పడిపోయిన వారికి కూడా ప్రార్థన చేస్తున్నావా? నీ కొడుకు ఏదో చేయరాని తప్పులు చేసి ఆ పోలీసులకి చిక్కాడు, వాడిని విడిపించాలని ప్రార్థన చేస్తున్నావా? నథింగ్. ఏది ప్రార్థన? వాడిని విడిపించడానికి డబ్బు కావాలి, లేకపోతే ఎవడన్నా రికమెండేషన్ కావాలి, లేకపోతే ఏదైనా కార్యక్రమం కావాలి, పరిగెడుతున్నావు. కానీ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ప్రేమలో మీకు చేతులు జోడించి నేను చెప్పేది ఏమిటంటే, ఆపద వచ్చిందని ఎటు పరిగెట్టమాకన్నమ్మా. మోకరించు. యాకోబు వలె పట్టుదల కలిగి మోకరించు. యాకోబు వలె పట్టుదల కన్నీరు గార్చు. దేవుడు అద్భుతం చేయడా నీకు? దేవుడు ఆశ్చర్య కార్యములు చేయడా నీకు? ఎందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు? దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? పిరికి వాళ్ళ పరిగెడుతున్నావు. పిరికితనాన్ని దేవుడు మనకి ఇవ్వలే, అదొడు గ్రహించు. అందుకని ఈ ఆపద సమయాలలో మనం ఎలాగ ఉండాలంటే కనిపెట్టేవారం ఉండాలి. కుటుంబానికి ఆపద వచ్చింది, కొడుకు ఆపద వచ్చింది, బిడ్డకు ఆపద వచ్చింది, ఎవరికి ఆపద వచ్చినా దేవుడే మనకు ఆశ్రయం. కాబట్టి ఇంకా 1-2 మాటలు చూసుకొని మనం ముగింపులోనికి వద్దాం. కాబట్టి దేవుని లేఖన భాగాన్ని తేటగా మనం పరిశీలన చేద్దాం ప్రియులరా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, ఈ రాత్రి దేవుడు నేను దర్శిస్తున్నట్లయితే, ఇదిగో నువ్వు మోకరించు. ఈ వాక్యం ద్వారా నీవు పట్టబడుతున్నావు. వాక్యాన్ని వింటున్నా నీవు ఏదో విన్నాను కదని విడిచిపెట్టొద్దు. ఆయన నీతోనే మాట్లాడాడు సూటిగా. ఆయన నీతో సూటిగా మాట్లాడాడు. నువ్వెందుకు విడిచిపెట్టగలుగుతున్నావు? పశ్చాత్తాపం లేదా? పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయలేవా? పశ్చాత్తాపం కలిగి ప్రభువుని అడగలేవా? పశ్చాత్తాపం కలిగి ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టలేవా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం. కీర్తన గ్రంథం 114 వచనంలో అంటాడు కదా, యూదా ఆయనకు పరిశుద్ధాలయమయ్యను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమయ్యను. కాబట్టి ప్రియులరా, మనము దైవ చిత్తంలో మళ్ళీ తిరిగి వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 అంటాడు కదా, శరీర దాడి ఉన్నది దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కనుక ప్రార్థనలు యాచనలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి విన్నటువంటి వాక్యం మీ హృదయాల్లో భద్రపరచుకోండి, ప్రభుని వెంబడించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దినమున మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. ఎంతమంది ప్రియులు ప్రభు ఈ వాక్యాన్ని విన్నారు, అట్టి ప్రతి కుటుంబం దీవించండి. ఎవరైతే ఆపదలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టకాలంలో ఉన్న వారిని అందరినీ ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేసిన వారి కష్టాలు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి, వారికి ఉన్నటువంటి శ్రమలను తొలగించండి. అదే రీతిగా ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో కనిపెట్టి కన్నీరు కార్చే మనసు వారికి దయచేసి మహిమ పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి వారం రాత్రి 9:30 గంటలకి ఆదివారం చూడండి. దేవుడు మనతో ప్రతిదినం మాట్లాడుతూ వస్తారు. ఆమేన్.